హలో హాయ్ అండి. ఈరోజు మనం అండమాన్లో ఉన్న ఒక మిస్టీరియస్ హిస్టారికల్ ఐలాండ్ని చూడబోతున్నాము. దాన్ని రాస్ ఐలాండ్ అంటారు. ఇది అండమాన్ ఐలాండ్ నుండి 10 మినిట్స్ బోట్లో వెళ్తే కనుక ఒక 10 మినిట్స్ అవుతుంది. సో చాలా చిన్న ఐలాండ్ అండి, బట్ చాలా స్పెషల్గా ఉంటుంది. దీన్ని రాస్ ఐలాండ్ అంటారు. ఇక్కడికి సుభాష్ చంద్రబోస్ గారు విజిట్ చేయడం వల్ల దీన్ని సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ప్లేస్ని విజిట్ చేసే ముందు వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం పోర్ట్ బ్లేర్ నుండి రాస్ ఐలాండ్ వెళ్ళడానికి ఇక్కడ బోట్ పాయింట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వెళ్తే మనకి టికెట్స్ దొరుకుతాయి. ఇక్కడ నుండి మనము 10 to 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్న రాస్ ఐలాండ్కి వెళ్తాము. అండ్ ఇంకో విషయం అండి, అండమాన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ టూర్ గైడ్ వీడియో కూడా చేశాను. సో అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఈ ప్లేస్లో చూస్తే కొన్ని రైడ్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ కన్నా వేరే బీచ్లో రైడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుందంట. సో ఇక్కడ మనం రైడ్స్ ఏవి చేయట్లేదు. సో ఈ పాయింట్లో మనం బోట్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో వెళ్దాం పదండి. సో 1943లో సుభాష్ చంద్రబోస్ గారు ఈ అండమాన్ ఐలాండ్స్లో విజిట్ చేయడం జరిగిందనమాట. సో అందుకు ఇక్కడ ఆయన జ్ఞాపకార్థకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని పిలుస్తూ వచ్చారు. 2018 నుండి ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఈ ప్లేస్కి పేరు పెట్టడం జరిగింది. చుట్టూ కూడా వాటర్ అండి, మధ్యలో ఒక ఐలాండ్, చాలా ప్రశాంతంగా గ్రీనరీగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అండమాన్ ప్లేస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఐలాండ్ ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ అన్నమాట. హిస్టరీ అండ్ నేచర్ రెండూ కలగలిసిన ఒక మంచి వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు అండి ఈ ప్లేస్. ఇది రాస్ ఐలాండ్ బోటింగ్ పాయింట్ అండి. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తాము. సో ఇక్కడ జపనీస్ బంకర్ అని కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ సోల్జర్స్ అనేవాళ్ళు లోపల ఉండి ఎనిమీస్ ఎవరైనా దాడి చేయకుండా అండ్ ఎవరైనా దాడి చేస్తుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి అని చెప్పి లోపల గన్స్ పట్టుకొని ఇక్కడ వెయిట్ చేస్తూ చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట సెక్యూరిటీగా. సో ఇది ఒక బంకర్ అంటారు. చూసారు కదా మొత్తం ఎంత స్ట్రాంగ్గా, ఎంత గట్టిగా ఎలా ఉందో. సో ఈ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ నుండి లోపలికి వెళ్తే అండి మనకి ఒక కంప్లీట్ డీర్ పార్క్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా డీర్స్ కనిపిస్తాయి అన్నమాట. సో మనం వాడిని టచ్ చేసినా ఏమన్నా కూడా ఏమనవు. సో చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు చూస్తే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుండి ఈ డీర్స్ని చూడడము. సో ఇక్కడ ఇన్ని డీర్స్ ఉన్నాయి కదండి, వీటికి ఫుడ్ అనేది మనం ఏదైనా తీసుకెళ్తాం కదా, సో అవి ఏవి కూడా పెట్టకూడదు అనమాట. ఇది రూల్ అనమాట ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు. సో మన ఫుడ్ ఏవి కూడా వీటికి పెట్టొద్దు చూడాలంటే. బట్ ఇక్కడ కొబ్బరి బొండం తాగిన వాళ్ళు లోపల ఉన్న ఈ కొబ్బరిని పెడుతున్నారు. సో లోపలికి వెళ్తేనండి మనకి ఇది మొత్తం కూడా పాడు పడిపోయింది కదా, ఇదంతా ఒక పవర్ హౌస్ అన్నమాట. సో ఈ ప్లేస్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు కదా, సో అప్పటి నుండి ఇది ఇలాగే శిథిలమైపోయింది కదా. ఇక్కడున్న చెట్లు రూట్స్ అనేవి మొత్తం వీటికి అల్లుకపోయి ఈ విధంగా తయారు కావడం జరిగింది. బట్ ఇది చూడడానికి కూడా ఇది ఒక బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది బ్రిటిష్ కాలంలో వాళ్ళ పరిపాలనలో అండమాన్కి ఇది ఒక క్యాపిటల్గా ఉండేదన్నమాట. సో ఈ ప్లేస్లో వాళ్ళు ఏమేమి నిర్మించారు అంటే ఒక గవర్నర్ బంగ్లా చూడొచ్చు అండ్ ఒక చర్చ్ కూడా నిర్మించారు. అలాగే వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి క్వార్టర్స్గా కూడా ఇక్కడ యూస్ చేసుకునే వాళ్ళంట. అండ్ ఇక్కడ ఒక బేకరీ అండ్ మార్కెట్ ఏరియా కూడా నిర్మించారు. అండ్ ఇంకొక స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. బట్ ఇక్కడ అన్నీ కూడా మనకు క్లియర్గా కనిపించండి, కొన్ని ప్లేసెస్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్ మనం ఇక్కడ విజిట్ చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా బాగా పాడైపోయాయి, శిథిలమైపోయాయి. కానీ అవన్నీ కూడా ఒక అట్రాక్టివ్గా డిఫరెంట్గా కనిపిస్తాయి. చాలా బాగుంది. ఇక్కడ ఒక బీచ్ లాంటి ప్లేస్ కనిపిస్తుంది. బట్ అక్కడ మనం వెళ్ళలేము. కానీ చూడడానికి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో ఫోటోషూట్కి అయితే చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ మేము చాలా ఫొటోస్ కూడా దిగాము.
1 అవర్ టైం ఇస్తారనమాట ఈ ఐలాండ్ చూడడానికి. సో ఈ 1 అవర్లో ఐలాండ్ మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ బోటింగ్ పాయింట్కి వస్తే రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. బట్ ఈ ప్లేస్ మొత్తం కూడా కవర్ చేయలేకపోయామండి, చాలా అలసిపోయామన్నమాట. సో ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది, సో అది కూడా వీలైతే చూడండి. పాడుబడిన బంగ్లా కనిపిస్తుంది కదా, ఇది క్లబ్ అంటారంట. సో ఇది వాళ్ళు డిఫరెంట్గా యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఈ ప్లేస్ మొత్తం తిరగడానికి మనకి లోపల ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ ఒక చిన్న వెహికల్ ఉంటుంది. సో దాని ద్వారా మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు ఆరో మార్క్స్తో పాయింట్స్ కూడా పెట్టారు కదా, సో ఈ ప్లేస్ని చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు అనమాట. ఇది చూస్తుంది బాగా పాడుబడిపోయిన చర్చ్ అనమాట. ఏం లేదండి, బయట మనకి ఎంత కనిపిస్తుందో అంతే వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇది ఏమో బేకరీ అండి. అండ్ ఈ ప్లేస్ అనేది తర్వాత నిర్మించారనమాట. ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ జరిగితే కూర్చొని చూడడానికి అనేది స్పెసిఫిక్గా ఇలా నిర్మించడం జరిగింది. సో మనం ఇదంతా చూసాక 1 అవర్ తర్వాత బోటింగ్ పాయింట్కి వచ్చేసి మనం బోట్లో రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. ఈవినింగ్ అయిపోయిందండి. మనం ఇక్కడ నుండి మన చిరియా టాప్ బీచ్కి వెళ్తున్నాము. సో ఇది ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేము స్కూటీ పైన వెళ్ళాం కాబట్టి వెళ్ళేసరికి ఇంచుమించు చిరియా టాప్ బీచ్లో సన్సెట్ అయిపోయింది. వ్యూ చూస్తే ఇలా అనిపించింది అనమాట. ఓవరాల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఈ ప్లేస్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేసి ఆ వ్యూ అనేది బాగా చూసుకొని మళ్ళీ రిటర్న్ త్వరగా వెళ్ళిపోయాము. ఇక్కడ కూర్చున్న ఒక 15-20 మినిట్స్ అయినా కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఈ పాయింట్ చూసాక మనం నైట్ సెల్లార్ జైల్ నైట్ షో చూడాల్సిన ప్లేస్ అనమాట. సో మీరు ఎవరైనా అండమాన్ వెళ్ళినప్పుడు సెల్యులార్ జైల్ యొక్క నైట్ వ్యూ ఖచ్చితంగా చూడండి. అక్కడ లైట్ షో చాలా బాగుంటుంది. సో మిస్ అవ్వకుండా అక్కడ ఉన్న వాళ్ళకి డీటెయిల్స్ తెలుసుకొని ఎలాగైనా టికెట్స్ తీసుకొని చూడండి. ఓకే, సో నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ చెక్అవుట్ చేసి అక్కడ నుండి పోర్ట్ ప్లేయర్లో ఉన్న జెట్టి దగ్గరికి వెళ్తాము. సో అక్కడ నుండి మనం బోట్ నుండి హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్తాము. హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్న డిఫరెంట్ బీచెస్ అన్నీ కూడా విజిట్ చేద్దామండి. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.